హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. అదే సామ్సంగ్ గ్యాలక్సీ S22 అల్ట్రా. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్లయితే చాలా సూపర్ ఫీచర్స్ ఉన్నాయి. డిస్ప్లే దగ్గర నుంచి మొదలు పెడితే పర్ఫార్మెన్స్ వరకు ప్రతి ఒక్క ఫీచర్ అనేది టాప్ క్లాస్ ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. సో అందులో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఉన్న ప్రాసెసర్స్లో ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. 4 nm ఆర్కిటెక్చర్ తోటి అయితే ఈ ప్రాసెసర్ని బిల్డ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఈసారి సామ్సంగ్ గ్యాలక్సీ S22 అల్ట్రాలో S Pen సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా ఇన్బిల్ట్ S Pen సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. సో ఆ S Pen మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో ముందు మాట్లాడదాం. దాంతోపాటు 108 MP కెమెరా సెన్సార్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు డిస్ప్లే బ్రైట్నెస్ పరంగా అయినా కానివ్వండి, IP68 పరంగా అయినా కానివ్వండి, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయినా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయినా, ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని ఫీచర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఇందులో అన్ని ఫీచర్స్ని టెస్ట్ చేయడానికి ఫస్ట్ ఈ మొబైల్ని అయితే మనము అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ S22 అల్ట్రా. ప్రజెంట్ నా చేతిలో 12GB ర్యామ్ 256GB వేరియంట్ అయితే ఉంది. సో ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో సామ్సంగ్ యొక్క ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. సో ఇక్కడ మనకు సీల్ అయితే ఉంది. ఈ సీల్ని నేను ఇలా బ్రేక్ చేసేసాను. బ్రేక్ చేసి బాక్స్ లోపల మనం ఏమేమి ప్రొవైడ్ చేశారో చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్టయితే బాక్స్ పై వైపే మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో వావ్, చూడండి చాలా స్టైలిష్గా అయితే ఈ మొబైల్ కనిపించేస్తుంది. నేను లోపల యాస్టీస్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే Type-C to Type-C కేబుల్ ఒకదాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీని సైడ్కి ఉంచేసి మనం మొబైల్ గురించి మాట్లాడదాం. మొబైల్ చూడండి, చేతిలో తీసుకుంటేనే అసలు ప్రీమియం మొబైల్ అంటే ఏంటి అనేది మనము దీన్ని చూసే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ ఇంకొక స్టిక్కర్ కూడా ఉంది. ఈ స్టిక్కర్ కూడా రిమూవ్ చేసినట్టయితే సో చూడండి, మొబైల్ అనేది చాలా అట్రాక్టివ్గా స్టైలిష్గా కనిపించేస్తుంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు కెమెరా చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇటువైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ డిజైన్ చూసినట్టయితే మొత్తం మనకు కర్వ్డ్ షేప్లో అయితే చూడడానికి కనిపించేస్తుంది. పైవైపు చూసుకున్నట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. ఇంకొక సైడ్ ఎటువంటి బటన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మొబైల్ కింద వైపు చూసుకున్నట్టయితే మనకు స్పీకర్ గిల్స్ ప్రొవైడ్ చేస్తారు. నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఈ సిమ్ ట్రేని మనము బయటికి తీసి చూద్దాం. దీనిలో చూసుకున్నట్టయితే మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ మొబైల్ యొక్క అత్యంత యూనిక్ ఫీచర్ ఏంటి అంటే S Pen అని చెప్పేసుకోవచ్చు. సో దీన్ని మనం ప్రెస్ చేసిన వెంటనే దీనిలో నుంచి ఇలా మనకు S Pen అనేది బయటకు వస్తుంది. సో మనం దీనిలోనే మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేసేద్దాం. దీని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, దీని బిల్డ్ గురించి మాట్లాడినట్టయితే ఆర్మోర్ అల్యూమినియం అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకు గొరిల్లా గ్లాస్ వెక్టస్ ప్లస్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేసేసారు. పైవైపు మనకి ఇక్కడ ఒక కవర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్, ఈ మొబైల్ అయితే నేను బూట్ చేస్తున్నాను. ఈ పవర్ ఆన్ బటన్ నేను ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు సామ్సంగ్ గ్యాలక్సీ సెక్యూర్డ్ బై నాక్స్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మొబైల్ ఇక్కడ మన ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. చాలా చిన్న సైజు బెజిల్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది బూట్ అయిపోయింది. సో చూడండి, వావ్ ఎంత బ్రైట్గా ఉందనేది మీరు ఇక్కడ చూడవచ్చు. దీనిలో నేను డార్క్ థీమ్ని కూడా ఎనేబుల్ చేసేసాను. ఎనేబుల్ చేసి మనం ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి దీని OS వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ దీని సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో మనకు OS వర్షన్ కనిపించేస్తుంది. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకు Android 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి One UI 4.1 అయితే దీనిలో మనకు చూడడానికి కనిపించేస్తుంది. సెటప్ ప్రాసెస్లో భాగంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ని కూడా రిజిస్టర్ చేశాను. సో చూడండి, చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అయితే పనిచేసేస్తుంది. నెక్స్ట్, ఈ మొబైల్లో మనకు ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే దీని S Pen సపోర్ట్ అని చెప్పేసుకోవచ్చు. సో లాస్ట్ టైం కూడా మనకు S Pen ఇచ్చారు, కాకపోతే ఈసారి ఇన్బిల్ట్కి ఇచ్చారు. మనం సపరేట్గా S Penని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దీనిలోనే ఇన్బిల్ట్గా ఉంటుంది కాబట్టి ఈ S Pen యూస్ చేసి మనం చాలా రకాల పనులను చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం S Pen లేటెన్సీ గురించి మాట్లాడినట్టయితే ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే చాలా స్మూత్గా ఉంది. మనకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ రాస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇలా మనం S Pen బయటికి తీసిన వెంటనే మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ వచ్చాయి చూడండి. సో దానిలో మనకు క్రియేట్ నోట్స్ ఏదైతే ఉంటుందో ఇది చాలా యూజ్ అవుద్దని చెప్పేసుకోవచ్చు. అంటే ఎవరైతే నోట్స్ రాసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో సో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుద్ది. సో దీనిలో మనము ఎరేస్ చేయడం, దాంతోపాటే కలర్స్ చేంజ్ చేసుకోవడం లాంటి ఆప్షన్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారనుకోండి. దాంతోపాటే ఇక్కడ మళ్ళీ మనము ఈ S Penలోకి వెళ్ళినట్టయితే, అంటే ఈ ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు స్మార్ట్ సెలెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని యూజ్ చేసి మనకు ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాని మనం ఇలా స్క్రీన్ షాట్ రూపంలాగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనకు ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ చూడండి, మనకు స్క్రీన్ రైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మనం ప్రెస్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. దానిపైన మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ దేనికి లేదా
అది దేనికి పని చేస్తుంది అని చెప్పేసి చెప్పాలన్నా, ఇలా యారోస్ పెట్టాలన్నా, లేకపోతే దాన్ని హైలైట్ చేయాలన్నా, సో అటువంటి అన్ని ఆప్షన్స్ అనేవి అయితే మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తాయి. అవసరం అనుకుంటే మనం ఇట్లా కలర్స్ చేంజ్ చేసుకొని దాన్ని అయితే మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు అన్నట్టు. ఇట్లా కలర్ తోటి మనం దాన్ని అయితే ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు లైవ్ మెసేజెస్ అని చెప్పేసి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో దీనిలో మనము మన ఫోటోకి లైవ్ మెసేజ్ లాగా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ చూడండి, నేను కలర్స్ అని తీసుకున్నాను. ఇక్కడ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ డ్రాయింగ్ అని చెప్పేసి మీకు నచ్చిన విధంగా ఇక్కడ మీరు రాయండి. రాసేసిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ ప్రెస్ చేస్తే చూడండి, ఇది ఇలా స్టైలిష్గా అయితే నోట్స్ని డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. దాంతోపాటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంకొక ఆప్షన్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి కెమెరా అన్నట్టు. సో ఈ కెమెరాలో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకు నచ్చింది రాయొచ్చు. లేదా మన ఫోటోని క్యాప్చర్ చేసి కూడా మనము ఆ ఫోటో పైన కూడా ఇలా డ్రాయింగ్ చేయడానికి, యానిమేషన్స్ ఇవ్వడానికి అయితే దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను దీనిలో నుంచి బయటకు వచ్చేసి ఇంకా కొన్ని ఆప్షన్స్ గురించి అయితే చెప్తాను. దానిలో భాగంగా మనకి ఇక్కడ ఏఆర్ డూడుల్స్ అని చెప్పేసి ఉంది చూసారా, ఇది కూడా చాలా యూనిక్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నా వీడియో తీసుకుంటూ దీనిపైన ఏమైనా రాయాలన్నా, లేకపోతే దాన్ని ఏదైనా పాయింట్అవుట్ చేసి చూపించాలన్నా, సో అటువంటివన్నీ అయితే దీని ద్వారా మనం చేయవచ్చు. దాంతోపాటే మనకు ఒకవేళ డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డ్రాయింగ్ చేయడానికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో చాలామంది డ్రాయింగ్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు చూసారా. సో ఈ షేప్ ఏంటి అని చెప్పేసి నన్ను అడగకండి, కాకపోతే ఇలా డ్రాయింగ్ అయితే మీరు చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరి మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఎటువంటి వంక పెట్టడానికి అయితే లేదు. సూపర్ బ్రైట్నెస్ ఉంది. 750 నిట్స్ బ్రైట్నెస్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పటివరకు మీకు ఇంత ఎక్కువ బ్రైట్నెస్ ఇచ్చే మొబైల్ ఏది లేదని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీంట్లో ఉండే కలర్స్ అనేవి మీరు చూడొచ్చు. డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి, పంచి కలర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ప్రతి ఒక్క కలర్ అనేది మీకు దీనిలో చాలా క్లియర్ కనిపించడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు వీవింగ్ యాంగిల్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. మీరు మొబైల్ని ఎటువైపు వంచినా సరే మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రావట్లేదు. అన్ని వైపుల నుంచి మనకు దీనిలో వీడియో అనేది చాలా ప్రాపర్గా కనిపించేస్తుంది. ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు విజన్ బూస్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా అసలు మీకు ఇక్కడ చూడండి, ఈ వీడియో మొత్తం డైరెక్ట్ లైవ్లోనే ప్లే అయ్యే విధంగా అయితే అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి మనకు చాలా ప్రాపర్గా క్లియర్గా అనిపించేస్తుంది. సో ఇది వచ్చేసి డిస్ప్లే విషయం. నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే సూపర్ స్పెసిఫికేషన్స్ అని చెప్పేసుకోవచ్చు. 108 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కోసం, దాంతోపాటే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, దాంతోపాటే 2 టెలిఫోటో లెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒక టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి 10 మెగాపిక్సెల్. ఇంకొక టెలిఫోటో లెన్స్ అనేది ఇంకొక 10 మెగాపిక్సెల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు సూపర్ క్లియర్ లెన్స్ని అయితే యూస్ చేయడం జరిగింది. దాంతోపాటే లేజర్ ఆటో ఫోకస్ని దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఎల్ఈడి ఫ్లాష్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే 40 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఈ అన్ని స్పెసిఫికేషన్స్ గురించి నేను ఒక్కొక్క దాని గురించి అయితే చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పోర్ట్రేట్ అయినా, వీడియో అయినా, మోర్లోకి వెళ్ళినట్టయితే ఇంకా మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ప్రో వీడియోలో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, దాంతోపాటు పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ ప్రొవైడ్ చేశారు, డైరెక్టర్స్ వ్యూని ప్రొవైడ్ చేశారు, స్లో మోషన్లో, సూపర్ స్లో మోషన్లో, నైట్ మోడ్లో ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనము వైడ్ యాంగిల్లో, తర్వాత అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటు 10x నార్మల్ జూమ్ని అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు 100x వరకు మనము హైబ్రిడ్ జూమ్ని కూడా చేసుకోవచ్చు. దీంతో క్యాప్చర్ చేసిన చాలా ఫొటోస్ నేను మీతోటి షేర్ చేస్తాను. ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే వీడియోలో మనం 8K వీడియోస్ని 24 FPS రికార్డ్ చేసుకోవచ్చు. అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 60 FPSలో 30 FPSలో కూడా మనం రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని ఆప్షన్స్ సేమే. అయితే దీనిలో మనం సెల్ఫీ క్యామ్ యూస్ చేసి అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 60 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంతో మనం కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం, క్లారిటీ ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోద్ది. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ మోడల్తో పోల్చుకున్నట్టయితే దీనిలో 23% లార్జర్ పిక్సెల్ సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. దాని కారణంగా ఎక్కువ లైట్ అయితే ఇది లోపల తీసుకోగలుగుద్ది. దాంతోపాటు దీనిలో వీళ్ళు నైటోగ్రఫీ అని చెప్పేసి కొత్త టర్మ్ అయితే యూస్ చేసేసారు. దీని కారణంగా, అంటే ఈ నైటోగ్రఫీ అంటే ఏంటంటే మనం నైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ అవుతాయి, చాలా ఎక్కువ డీటెయిల్స్ తోటి ఫొటోస్ క్యాప్చర్ అవుతూ ఉంటాయి. జనరల్గా మనం నైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు చాలా ఎక్కువ నాయిస్ అయితే వస్తుంటుంది కదా. సో ఆ నాయిస్ లేకుండా ఇదైతే ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది.
విషయానికి వచ్చినట్టయితే దీనిలో మనకు ఓఎస్ విడిఐ రెండింటిని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని కారణంగా మనకు చాలా స్టేబుల్ అంటే చాలా స్టేబుల్ వీడియోస్ అయితే రికార్డ్ అవుతాయి. 58% వైడర్ ఓఎస్ కరెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటే 4x ఫాస్టర్ మోషన్ శాంప్లింగ్ అయితే దీంతో మనము క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మనం పోర్ట్రేట్ మోడ్లో రికార్డ్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది పోర్ట్రేట్ వీడియో మోడ్లో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నేను డైరెక్టర్స్ వ్యూలో రికార్డ్ చేస్తున్నాను. సో దీనిలో మీరు చూడొచ్చు, ఒకటేసారి బ్యాక్ అండ్ ఫ్రంట్లో మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో దీనిలో కూడా మనకు చాలా స్టేబుల్ వీడియోస్ అయితే రికార్డ్ అవుతున్నాయి. దాంతోపాటు డిఫరెంట్ మోడ్స్ కూడా దీనిలో ఉన్నాయి. సో ఈ మోడ్స్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మరి దీని యొక్క స్టెబిలిటీ, వీడియో క్లారిటీ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని అయితే యూస్ చేయడం జరిగింది. 4 nm చిప్ సెట్ అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం లాస్ట్ వర్షన్స్తో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు CPU అనేది 5% ఇంక్రీజ్ అయిపోయింది, GPU అనేది 30% ఇంక్రీజ్ అయిపోయింది, NPU అనేది 73% అనేది అయితే ఇంక్రీజ్ అయిపోయింది. సో దీనిలో మీరు గేమ్ ఆడేటప్పుడు చూడొచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే చాలా లౌడ్ అంటే చాలా లౌడ్గా వచ్చేస్తుంది. మనకు ప్రతి ఒక్క సౌండ్ అనేది చాలా క్లియర్గా వినిపించేస్తుంది అవుట్ స్పీకర్స్ నుంచి కూడా. దాంతోపాటు గేమ్ ఆడేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ని మనం చాలా క్లియర్గా చూడగలుగుతాం. సో మనకు ఎటువంటి ల్యాగ్, డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లియర్గా కనిపించేస్తుంది. సౌండ్ చూడండి, సౌండ్ కూడా మనకు చాలా లౌడ్గా అయితే వినిపించేస్తుంది. దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే 45 watts ఫాస్ట్ ఛార్జర్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎలాగో మనకు దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చూడడానికి కనిపించేస్తుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే మనం ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే IP68 తోటి వస్తుంది. దాని కారణంగా ఈ మొబైల్ అనేది మనకు నీళ్ళలో పడిపోయినా కూడా ఎటువంటి టెన్షన్ ఉండదని చెప్పేసుకోవచ్చు. దాని కారణంగా ఇది డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనిలో మనకు One UI 4.0 అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం చాలా వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఈ కలర్ ప్యాలెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనకు నచ్చినటువంటి బటన్ కలర్స్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఇక్కడ మనకు నోటిఫికేషన్లో వచ్చే కలర్స్ అయినా కానివ్వండి, వాటన్నిటిని మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు దీనిలో One UI 4.1లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు శాంసంగ్ వాళ్ళ కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తాయి. శాంసంగ్ డెస్క్ చూడడానికి కనిపించేస్తాయి. దాంతోపాటే మనకు సెక్యూర్ ఫోల్డర్ కూడా చూడడానికి కనిపించేస్తుంది. శాంసంగ్ నాక్ సెక్యూరిటీ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసేసరిగా శాంసంగ్ గ్యాలక్సీ S22 అల్ట్రా మొబైల్ అన్బాక్సింగ్. సో దీనిలో ప్రతి ఒక్క ఫీచర్ టాప్ క్లాస్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా. బిల్డ్ పరంగా అయినా కానివ్వండి, డిస్ప్లే పరంగా అయినా కానివ్వండి, డిజైన్ పరంగా అయినా కానివ్వండి, ప్రొటెక్షన్ పరంగా అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్రొటెక్షన్ గురించి మనకు గొరిల్లా గ్లాస్ ప్రొవైడ్ చేస్తారు. డిజైన్ గురించి మాట్లాడితే ఎక్సలెంట్ డిజైన్ ఉంది. కెమెరా గురించి మాట్లాడితే 108 MP ఇవ్వడంతో పాటు ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే చాలా పెద్ద పిక్సెల్ సైజ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా ఎక్కువ లైట్ని అయితే ఇది లోపలికి ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. దాని కారణంగా మనకు లో లైట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు ఎక్సలెంట్ ఫొటోస్ క్యాప్చర్ అవుతున్నాయి. డే లైట్ గురించి మనం సపరేట్గా మాట్లాడాల్సిన అవసరమే లేదు. సూపర్ ఫొటోస్, డైనమిక్ రేంజ్ బాగుంది. ఎలాగో సామ్సంగ్ మొబైల్స్లో డైనమిక్ రేంజ్ ఎక్సలెంట్గా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. దీనిలో కూడా మనకు అదే జరిగిందని చెప్పేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫోటోలో డీటెయిల్స్ అనేవి చాలా సూపర్గా క్యాప్చర్ అవుతున్నాయి. వీడియో గురించి మాట్లాడితే చాలా స్టడీ వీడియోస్ అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. ఎవరైతే వ్లాగింగ్ చేయాలి అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ కెమెరాలో కూడా మనకు ప్రతిదీ సూపర్గా క్యాప్చర్ చేయగలుగుతుంది. అంటే నేను చెప్పేది పోర్ట్రేట్లో అయినా కానివ్వండి, దాంతోపాటు డైనమిక్ రేంజ్ పరంగా అయినా కానివ్వండి, ఎడ్జ్ డిటెక్షన్ పరంగా అయినా కానివ్వండి, మనకు దానిలో ఉండే కలర్స్ అయినా కానివ్వండి, ప్రతిదీ సూపర్గా క్యాప్చర్ చేస్తుంది. దాంతోపాటు వీడియో షూట్ చేసేటప్పుడు కూడా చాలా మంచి వీడియోస్ని అయితే మనం దీన్ని యూస్ చేసి షూట్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు దీనిలో ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటి తెలుసా? S Pen. దీనిలో ఇన్బిల్ట్గా S Pen ఇచ్చారు. లాస్ట్ టైం కూడా ఇన్బిల్ట్ సపోర్ట్ ఇచ్చారు, S Pen ఇవ్వలేదు. కాకపోతే ఈసారి మనకు S Pen అయితే ప్రొవైడ్ జరిగింది. చాలామంది S Pen కోసమే మొబైల్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఈ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చేస్తారు. దాంతోపాటు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. IP రేటింగ్ ఉంటుంది. IP68 తోటి వచ్చింది. దాని కారణంగా మనకు ఇది నీళ్ళలో పడిపోయినా కూడా ఏం కాదు. దాంతోపాటు మనకు బిల్డ్ గురించి మాట్లాడినట్టయితే ఆర్మర్ని ప్రొవైడ్ చేశారు. గొరిల్లా గ్లాస్ వెక్టస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సౌండ్ లౌడ్గా ఉంది, డిస్ప్లే సూపర్ ఉంది, డిజైన్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది.
మనం చాలా మొబైల్స్ మార్కెట్లో చూస్తూ ఉంటాం. కాకపోతే ప్రతి ఒక్క మొబైల్కి ఏదో ఒక వంక తీస్తూ ఉంటాం కదా. కాకపోతే ఎటువంటి వంక తీయకుండా ఏదైనా మొబైల్ని మనం సజెస్ట్ చేయొచ్చు అని అంటే అది ఈ మొబైలే అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో బేస్ వేరియంట్కి 1,09,999 ఉంటుంది. సో లక్షకు పై మాటే. అయితే ఎవరైతే దీన్ని ఇప్పటికే ప్రీ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ కోసం సామ్సంగ్ వాళ్ళు ఒక ఆఫర్ని ఇస్తున్నారు. దానిలో భాగంగా మనకు సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ 4 ఉంటుంది చూసారా, దాన్ని మీరు ఓన్లీ 2,999 రూపాయలకే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వాచ్ గురించి మాట్లాడినట్టయితే 27,000 28,000 అలా ఉంటుంది. సో అటువంటిది మనము 3,000కి దీన్ని కొనుక్కోవచ్చు. దాంతోపాటే సామ్సంగ్ వాళ్ళు అప్గ్రేడ్ ప్లాన్ అని చెప్పేసి, దాంతోపాటే ఫైనాన్స్ అని చెప్పేసి ఇంకా కొన్ని ఆఫర్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మరి మీకు ఈ ₹1,00,000 విలువ చేసే మొబైల్ ఎలా అనిపించింది, దీనిలో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.